సో దీస్ ఆర్ ఆల్ లైక్ రేర్ ఫైన్స్ అన్నమాట. హాయ్ నేను ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి ఉపాయ్. వెల్కమ్ టు మై ఛానల్ కలం ఒకటి. సో టుడే ఇస్ అనదర్ వ్లాగ్. యాక్చువల్గా ఒక షాపింగ్ వ్లాగ్. ఈసారి అక్షయ తృతీయ 1 month ముందు వస్తుంది. జనరల్గా మేలో వస్తుంది అరౌండ్ మై బర్త్డే టైం. ఈసారి ఇంకొద్ది ముందే వస్తుంది, April 19th. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి గోల్డ్ ఆర్ డైమండ్ అట్లా తీసుకోవడం అనేది అలవాటు అనమాట. సో ఈసారి డైమండ్ తీసుకుందాం అనుకుంటున్నా ఫర్ కశ్వి ఎస్పెషల్లీ. తనకంటూ కొద్దిగా నా లెక్క ప్రకారం అరే ఎంతైనా అమ్మాయి ఆమెకంటూ గోల్డ్ డైమండ్ సేవ్ చేయాలి అన్నది ఉంటుంది కదా. ఇంతకంటే ఎక్కువ అనుకున్నా సేవ్ చేయడం, కానీ అంత చేయలే బికాస్ ఆఫ్ ద ప్రైజెస్ గోల్డ్ రేట్లో. సో ఇప్పుడు ఆల్మోస్ట్ గోల్డ్ లో పెట్టినా డైమండ్ లో పెట్టినా అంతే వచ్చేట్టుంది. సో అందుకని డైమండ్ తీసుకుందాం అని చెప్పేసి అనిపించింది అనమాట. అండ్ డైమండ్ అని అంటే నా మైండ్ లోకి ఫస్ట్ వచ్చేది మాయా. నాకు వాళ్ళు 4 ఏళ్ళుగా తెలుసు. మాయా ఫైన్ జ్యువెలర్స్ దగ్గర వాళ్ళని కలిసి అలా చూసి తర్వాత ఇంకా అన్ని దగ్గర తిరిగి వచ్చి చూసిన తర్వాత మాయానే అని ఫిక్స్ అయ్యాను అనమాట. బికాస్ అంత మంచి క్వాలిటీ డైమండ్స్ ఆ ప్రైసింగ్ కి మాయ దగ్గర మాత్రమే జరుగుతుంది. అని నిజంగా చెప్పాలంటే మీరు చూసి అదర్ స్టోర్స్ లలో వాళ్ళకి హోల్సేల్ గా వీళ్ళు పంపిస్తారు. సో బేసికల్లీ వీళ్ళు ఏంటంటే డైమండ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దగ్గర నుండి పాలిష్ చేసి జ్యువెలరీగా తయారు చేసి స్టోర్ కి వచ్చేంత వరకు ఎంటైర్ వీళ్ళ ఇన్వాల్వ్డ్ అనమాట. ఫర్ దట్ రీజన్ హోల్సేల్ కి తీసుకున్న రకంగా అనమాట మనం మాయాలో తీసుకుంటే డైమండ్స్. అండ్ క్వాలిటీ కూడా మీరు అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఐ డిసైడెడ్ టు గో ఫర్ మాయా అగైన్. సో తీసుకుందాము ఏదైనా అని చెప్పేసి. అండ్ ఆల్సో వీళ్ళ కార్తిక్ ఇంట్లో ఉన్నాడు, ఒక హ్యూడ్ ఇంట్లో ఉంది, లిటిల్ బిట్ సిక్ ఉంది. సో పంపలేదు మేము స్కూల్ కి. సో అందుకే ఓకే ఇవాళ అయితే బెటర్, ముగ్గురం ఉన్నాం, పోయి చూసిద్దాం తీసుకుని వద్దాం అనుకుంటున్నాం. Shall we go shopping? No. నీకోసమే షాపింగ్. Did you brush today? Yes. టింగ్ టింగ్ టింగ్. నువ్వు చెయ్యలేదంట, నాన్న చెప్పాడు. నువ్వు బ్రష్ చెయ్యలేదంట, దొంగ పిల్లవి. కషు బ్రష్ చేసిందా? No, it's a no. It's not yes. Let's go. It's a yes. So here we are. ఈ అద్దం పెట్టుకున్నాం ఇక్కడ. సో రైట్ బిఫోర్ గోయింగ్ చూసుకోవచ్చని. అండ్ నేను చీర కట్టుకున్నా. సో దట్ ఏది వేసుకున్నా సూట్ అవుతుందా లేదా తెలుస్తుంది అని చెప్పేసి. అండ్ నేనైతే వెళ్తున్నా, కార్తిక్ కషి కాసేపు అయినాక వస్తారంట. సో నేను వెళ్ళి ఫస్ట్ ఎట్లా నాకు టైం పడుతుంది కాబట్టి తెలుసుకో. కశ్మీర్ మొన్నట్లో నేను నాన్న ఏం అడుగుతున్నారా? లిటరల్గా అడుగుతుంది నాన్న నాకు గోల్డ్. నేను అన్నా బేసికల్లీ నాకు గోల్డ్ కొను అని. సో హియర్ వి ఆర్. కశ్మీర్ గోల్డ్ కాదురా, మనం ఏం తీసుకుందాం తెలుసా? లెట్స్ టేక్ డైమండ్. ఏంటది? డైమండ్. ఇవి వీటన్నిటి డైమండ్స్ అంటారు. చూడు మీరు వచ్చేలోపు నేను ఏం చేసిన అంటే మనకి ఏమేమి సెట్ అవుతాయి, మన బడ్జెట్లో ఏమేమి వస్తాయి అని చూసిన. అమ్మకి నచ్చింది అనుకుందామా నాన్నక? ఓకే. షీఈ్ ఎ గర్ల్ బ్రో, షీఈ్ ఎ గర్ల్. సో ఇందాక చెప్పినట్టు ఐ నీడ్ సంథింగ్ ఇన్ బడ్జెట్ లైక్ 10K అలా. తను వేసుకోగలగాలి, నేను వేసుకోవాలి, అలా కొన్ని నాకు ఐటమ్స్ కావాలన్నమాట. విత్ ఇయర్ రింగ్స్ వస్తే ఫైన్, లేదు అన్నా ఓకే. సంథింగ్ లైక్ దిస్ చూడండి. ఇది ఏంటంటే మీకు టెన్నిస్ నెక్లెస్ లా ఉంటుంది. సో సో పాపకి ఫ్రాక్స్ కానీ లేదా మీరు సింపుల్ ఫ్యాన్సీ శారీస్ కూడా పెరప్ చేయొచ్చు. ఓకే. లేదు కొంచెం ట్రెడిషనల్గా వెళ్దాము అనుకుంటే ఇలా మీకు ఇదేంటంటే కొంచెం ట్రెడిషనల్ టచ్ ఉంటుంది. సో దట్ లుక్ వైజ్ కూడా కొంచెం హెవీగా కనిపిస్తుంది అండ్ తక్కువ గోల్డ్ వెయిట్లోనే మీకు నెక్లెస్ వచ్చేస్తుంది. ఓకే. కొన్నిసార్లు వాళ్ళకి హెవీ చేసినా కూడా వాళ్ళంతా కంఫర్ట్గా ఫీల్ అవుతుంది, ఎప్పుడెప్పుడు తీసేద్దాం అనుకుంటే. సో అలాంటప్పుడు ఇలాంటివి ఏంటంటే వాళ్ళు కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఎక్కువసేపు పెట్టుకున్నా కూడా. సో పూర్తిగా ట్రెడిషనల్గా ఉండాలని నేను అనుకోవట్లేదు. ఇట్ కెన్ బి కాంటెంపరీ టూ. అలాంటివి కూడా చూపించాను. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్నాను అంటే ఐ వాంట్ వేర్ ఇట్ ఫర్ శారీ, డ్రెస్, కషికి అన్నిటికి ఇలా కావాలి కాబట్టి అట్లాంటివి కూడా చూపించండి. ఇలా చూడండి. లేదు అంటే ఇద్దరు వేర్ చేయొచ్చు. ఇది ఏంటి గోల్డ్ కదా? ఇది మీకు గోల్డ్, వైట్ గోల్డ్ వస్తుంది. సో డైమండ్స్లో ఏంటంటే మీకు 3 kinds వస్తుంది: వైట్ గోల్డ్, ఎల్లో గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్. సో మీకు ట్రెడిషనల్ టచ్ వద్దు, కొంచెం లైక్ ఇండో వెస్టర్న్ వాటికి కూడా వెళ్ళాలి అనుకుంటే ఇలా వైట్ గోల్డ్ పేరప్ చేయొచ్చు. ఏది ఎక్కువ డిమాండ్? ఏ గోల్డ్?
ఎందుకంటే 3 ప్యూరిటీ మీకు 18 క్యారెటే వస్తుంది. సో ప్యూరిటీ వైజ్ సేమ్ ఉంటుంది. ఇంకా బేస్డ్ ఆన్ పర్సనల్ చాయిస్ అన్నట్లు. కొంతమంది ఏంటంటే అవుట్ఫిట్స్ ఇలా నాకు ట్రెడిషనల్ అవుట్ఫిట్ మీద కావాలి అన్నప్పుడు ఎల్లో గోల్డ్కి వెళ్తారు పర్టికులర్గా. సో ఇట్ లుక్స్ గుడ్ అని. సో ఇండో వెస్టర్న్కి కావాలి అన్నప్పుడు కొంచెం వైట్ గోల్డ్ ఇలా ప్రిఫర్ చేస్తారు. లేదు కొంచెం సింపుల్గా కష్వి కోసం వెళ్దాము అనుకుంటే ఇలా. ఇది కైండ్ ఆఫ్ కొద్దిగా ట్రెడిషనల్ లాగా. ఇది అయితే వెస్ట్రన్కైనా వేసుకోవచ్చు, ట్రెడిషనల్కైనా వేసుకోవచ్చు లాగా ఉంది. ఇది వైట్ గోల్డ్ ఫినిష్తో ఇది ఉంది. ఇది విత్ రూబీ. మీకు ఏది వచ్చింది? ఏ ట్రై చేద్దాం? సెకండ్ తీసుకో, బాగుంది. కష్వి వేసుకుంటాం కదా. సిగ్గుపడుతుంది మేడం కిందకెళ్ళి. మీకు కనిపించట్లేదు కానీ సిగ్గి ఇటు చూడు ఒకసారి. లెట్స్ ట్రై వన్ మోర్. లుక్స్ నైస్ అమ్మాడు. ఎవ్రీథింగ్ లుక్స్ నైస్ ఆన్ యూ. ఎందుకు అలా కష్వికి అక్షయ తృతీయకి ఈసారి తీసుకుందామని గోల్డ్ ప్లస్ డైమండ్ చేయాలన్నా వాళ్ళు గోల్డ్ వాడతారు కదా. సో గోల్డ్ ప్లస్ డైమండ్ లా ఉంటుందని వచ్చిన. అండ్ చెప్పినట్టు ఇప్పుడున్న గోల్డ్ రేట్కి నన్ను అడిగితే డైమండ్లో ఇన్వెస్ట్ చేయడం కూడా వర్త్ ఇట్ అనిపించింది. సో అందుకనే మా అయితే వచ్చాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన, బట్ లాస్ట్ ఇయర్ టు ఇయర్ కంపేర్ చేస్తే అగైన్ అన్ని కొత్త కలెక్షన్ ఉందన్నమాట. వీళ్ళ డిజైన్స్ కూడా హెవీ లుక్ ఉంటాయి, బట్ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ చాలా పీసెస్ కూడా మల్టిపుల్ వేస్లలో స్టైల్ చేసుకోవచ్చు. అంటే డిటాచబుల్ ఉంటాయి, చోకర్ అవుతుంది, వడ్డానం అవుతుంది, లేయర్లుగా అలా వస్తాయి అన్నమాట. సో ఒక్క పీస్లో ఇన్వెస్ట్ చేసినా మల్టిపుల్ వేస్ లాగా వేసుకోవచ్చు. సో కార్తిక్కి ఆ చిన్నవి ఆ మీద కనిపిస్తలే ఉంటా. సో లిటిల్ బిట్ బిగ్గర్ది చూద్దాము. అండ్ వీళ్ళ దగ్గర చాలా మంది మన తెలుగు కస్టమర్సే ఉన్నారు. మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్గా డైమండ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఎంత నమ్మకం ఉంటే ఎంత రీసెర్చ్ చేసి వస్తారు కదా. సో వీళ్ళ దగ్గర ఉండేదే నమ్మకం. ఆ వర్డే నేను చెప్పగలుగుతాను. ఎందుకనంటే మాయా వాళ్ళు 8 generations గా ఇదే బిజినెస్ లో ఉన్నారు. ఒక బిజినెస్ ఎంత మంది కస్టమర్స్ ని సాటిస్ఫై చేస్తే 8 generations గా అది రన్ అవుతుందో జస్ట్ ఒక్క వర్డ్ కే మీకు అర్థమై ఉండాలి. బికాస్ వీళ్ళ ప్రైసింగ్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, వీళ్ళ దగ్గర సర్టిఫికేషన్ కానివ్వండి, వీళ్ళకు డైమండ్ మీద ఉన్న నాలెడ్జ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ ద రీజన్ దట్ దిస్ బిజినెస్ ఈజ్ సో సక్సెస్ఫుల్. అవే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళ దగ్గర 7 generationలుగా వీళ్ళ ఎంటైర్ బిజినెస్ లో ఫ్రమ్ స్క్రాచ్ టిల్ డిజైన్ అయి చేతికి వచ్చేంత వరకు, అంటే డైమండ్ జెమ్ స్టోన్ కలెక్ట్ చేసినప్పటి నుండి న్యాచురల్ గా ఆ ఎంటైర్ ప్రాసెస్ అంతా అయ్యి కస్టమర్ చేతికి వచ్చేంత వరకు ఎంటైర్ వీళ్ళ ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. సో ఇంకొక పర్సన్ అందులోకి రారు, అందులో ఎలాగా డిఫరెంట్ అయ్యే థింగ్ అనేది ఉండదు అనమాట. అండ్ దే ఆర్ హోల్సేలర్స్. మీరు బయట చూసే బిగ్ బ్రాండ్లలో కూడా వీళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళు దానికి రకరకాల కలర్లు యాడ్ చేసి ఇంకేవేవో చేసి ఇంకెక్కువ ప్రైస్కి అమ్ముతారు. సో హోల్సేల్ వీళ్ళ దగ్గర కొంటే వీల్ కట్ ఆల్ దోస్. సో మంచి ప్యూరిటీ డైమండ్స్ మీకు తక్కువ ప్రైస్కి, బెటర్ ప్రైస్కి వీళ్ళ దగ్గర దొరుకుతాయి అనమాట. అండ్ డైమండ్ కొనాలి అని అంటే ఏం చూసుకోవాలి అనేది అయితే నాకు మాయకు వస్తేనే తెలిసింది. యూ హ్యావ్ టు చెక్ 4 things: కలర్, క్లారిటీ, కట్ అండ్ క్యారెట్. కలర్ అంటే చాలా కలర్స్ ఉంటాయి. మీకు ఇవన్నీ మీకు ఈ బోర్డ్స్లలో చూపిస్తున్నాం కదా, అవే అనమాట. వేరే షాపులలో వాళ్ళు మీకు ఈ ఎఫ్లు కలిపేసి మీకు అమ్మేస్తారు. ఈ అనేది ఎక్కువ ప్రైస్, ఎఫ్ అనేది తక్కువ ప్రైస్ కిందకి వస్తున్నా కొద్ది. సో ఎఫ్ ఐటమ్ కలిపి ఈ ప్రైస్కి అమ్ముతారు, ఎఫ్ ఐటమ్ కలుపుతారు. కానీ మాయ దగ్గర సింగిల్ స్టోన్, అది ఈ స్టోన్ డైమండ్స్ యూజ్ చేస్తారు. సింగిల్ కలర్ ఉంటుంది. మీరు ఏది కొంటే అదే మీకు ప్రైజ్ ఇస్తారన్నమాట. ఇలాంటి చీటింగ్ అలాంటివి ఉండవు. దాన్ని కొనడం వల్ల ఫరక్ ఏంటి అనుకుంటారేమో, ఎవెన్చువల్ గా అది ఇట్ విల్ టెన్ టు బికమ్ ఎల్లో. మీరు అట్లా కిందికి వచ్చిన కొద్దీ డిఫరెంట్ కలర్ అట్లా కలిపేసి చేసేస్తే. సెకండ్ వచ్చేసి క్లారిటీ అంటే ఎంత క్లీన్ గా ఉందని చెప్పేసి వేరే షాపులలో లిటరల్ గా వాళ్ళు చూపిస్తారు. వాళ్ళ వెబ్సైట్లలో కూడా ఉంటది. క్లారిటీ విషయంలో S1, SI1 అలా ఉంటాయి కొన్ని షాపులలో మీరు. బట్ వీళ్ళ దగ్గర VVS1 క్లారిటీ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ క్లారిటీ డైమండ్ అనమాట. కమింగ్ టు కట్, ఒక డైమండ్ ఎంత కట్ చేస్తే అంత షైన్ అవుతుంది, అది మనందరికీ తెలుసు. సో వీళ్ళ దగ్గర ఎక్సలెంట్ కట్ ఉంటుంది అనమాట. సో ఎప్పటికైనా సరే దాని షైన్ అనేది మీకు పోదు. సో ఈ కాంబినేషన్ ఈ ప్రైస్ కి మీరు మాయ దగ్గరే కొనొచ్చు అన్నట్టు. అండ్ అంతేకాదు, ఇవన్నీ ఎంతవరకు నిజం అని ప్రూవ్ చేయాలంటే సర్టిఫికేషన్ అనేది ఉండాలి. అది మీకు అమెరికాలో వీళ్ళ దగ్గర GIS సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఇండియాలో కొన్ని స్టోర్లలో లిటరల్ గా సర్టిఫికేషన్ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ పేపర్ మీద చూపించేది ఒకటి ఉంటుంది, యాక్చువల్ గా ఆ డిజైన్ చేయించినప్పుడు వాడిన డైమండ్స్ ఒకటి ఉంటాయి. సో అట్లా చేసి అక్కడ సర్టిఫికేషన్ తెప్పించుకొని ఇక్కడ తెచ్చుకొని అమ్ముతారు. కానీ మాయాలో దే హ్యావ్ US సర్టిఫికేట్స్ అన్నమాట. దట్ షోస్ ఎగ్జాక్ట్లీ దే పేపర్ మీద ఏముందో మీకు వచ్చేది అదే అని, అది ప్రూఫ్ అన్నమాట. ఆ సర్టిఫికేషన్ ఇట్ సెల్ఫ్ మాయా అనేది ఎంత ప్యూర్, ఎంత గుడ్ అన్న విషయానికి మీకు తెలుస్తుంది అనమాట. సో
సో అట్లా మాయా మీద నమ్మకం మీద నాకు ఈ ఆల్ రీజన్స్ వల్ల వచ్చింది. అండ్ ఇక్కడికి వస్తే డిజైన్స్ డిసప్పాయింట్ చెయ్యవు. ఈవెన్ వర్సటైల్ లగ్జరీ ట్రెడిషనల్ ప్లస్ వర్సటైల్ లగ్జరీ డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ కమ్మింగ్ టు జెమ్ స్టోన్స్, వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫాదరే జెమ్ స్టోన్ కలెక్టర్ అనమాట. వీళ్ళ డిజైన్స్లలో ఉన్న జెమ్ స్టోన్స్ అనేవి మీకు న్యాచురల్ జెమ్ స్టోన్స్, AAA క్వాలిటీ జెమ్ స్టోన్స్ అన్నమాట. ట్రాన్స్పరెంట్ హై క్వాలిటీ ఉంటాయి. వీటికి కూడా సర్టిఫికేషన్ ఉంటుంది. కానీ చాలా బయట వాటిలలో న్యాచురల్ స్టోన్స్ ఉండవు. దోస్ ఆర్ మేడ్, అలాంటివి తెచ్చి అమ్ముతారు. కానీ వీళ్ళు కలెక్ట్ చేశారు కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్నాయి అన్నట్టు. బికాజ్ ఇవన్నీ వెరీ వెరీ రేర్ ఫైన్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను దీనిలో కొన్ని చూపిస్తాను. ఆక్వామరైన్ అని, దిస్ ఈజ్ ఎ న్యాచురల్ జెమ్ స్టోన్ విత్ లైట్ బ్లూ టు బ్లూ గ్రీన్ కలర్, క్లియర్, ఎలిగెంట్ అండ్ హై క్వాలిటీ ఉంటుంది. ఎంత బాగుందో చూసిరా. ఇట్ లుక్ సో రిచ్, సో గుడ్. కమింగ్ టు దిస్ మల్టీ సాఫైర్ సైలాన్, ఇది శ్రీలంకలో మాత్రమే దొరుకుతుంది అన్నమాట. ఇది శ్రీలంక నుండి తీసుకొచ్చింది. ఇది మనం చూస్తే అర్థం కాదు, కానీ దాంట్లో దాని గురించి తెలుసుకుంటే హౌ రేర్ టు ఫైండ్ ఏ సాఫైర్ ఆఫ్ దిస్ షేప్ ఇన్ దిస్ కలర్. ఇలా ఇన్ని కలర్లలో కలిపి ఒక దాంట్లో చేసి పెట్టారు. సో దీస్ ఆర్ ఆల్ లైక్ రేర్ ఫైన్స్ అన్నమాట. సో దిస్ ఇస్ రేర్ షేప్, మార్క్వైజ్ షేప్. ఇది అసలు ఈ షేప్ సాఫైర్ ఇన్ని కలర్లలో దొరకడం అనేది జస్ట్ ఇమాజిన్ ఎంత రేర్ ఫైన్స్ ఇవన్నీ. ఈ కలర్లో ఈ సాఫైర్ ఈ షేప్వి అవన్నీ గ్యాదర్ చేసి ఒక పీస్ చేయడం, దిస్ ఈజ్ అ యూనిక్ పీస్. అసలు మనకు వాళ్ళు చెప్తుంటే స్టాఫ్కి కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు చెప్తుంటే అర్రే అసలు గ్రేట్ అనిపిస్తుంది అనమాట. సో దిస్ మల్టీ సాఫైర్ ఈ షేప్లో ఉన్న పీస్, ఇది వెరీ యూనిక్ పీస్. ఇది మీకు ఇలాంటి యూనిక్ కావాలి అంటే కమ్ చెక్ హియర్. తర్వాత దిస్ ఈజ్ అన్ అనదర్ న్యాచురల్ మల్టీ కలర్ జెమ్ స్టోన్, టార్మలైన్. మేబీ కరెక్ట్ ప్రొనౌన్స్ చేసినా లేదో నాకు తెలీదు. జస్ట్ వాళ్ళని డీటెయిల్స్ అడిగి అవన్నీ చెప్పాలని ట్రై చేస్తున్నాను. బికాస్ నాకే తెలియదు ఎన్ని రకాల జెమ్ స్టోన్స్ ఉంటాయి అని, ఇవన్నీ అని, ఆ వాల్యూ తెలియాలి అని చెప్పేసి తెలుసుకొని చెప్తున్నాను. సో ఇందులో ఇన్ని రకాలు, బ్లాక్, గ్రీన్, పింక్, బ్లూ, ఎల్లో, ఇన్ని రకాల ఈ టర్మలైన్ లైన్స్ దాన్ని కలెక్ట్ చేసి దాన్ని ఇలా చెక్కించి కార్వ్ చేసి చేసిన సింగిల్ పీస్ అనమాట. మల్టిపుల్ కలర్స్ ఆఫ్ దిస్ జెమ్ స్టోన్ ఇన్ సింగిల్ పీస్. అసలు అట్లే కాదు, ఈ హనుమాన్ది చూడండి, ఇంకా చాలా అసలు చాలా ప్రతి ఒక్క జెమ్ స్టోన్ ఎన్ని యూనిక్ పీసెస్ ఉన్నాయో. కోరల్లో ఫిష్, ఇది ఒక 50-year-old స్టోన్ అంట. అండ్ ఇది వచ్చేసి రూబీస్తోని, న్యాచురల్ రూబీస్, ఒక రేర్ పీజియన్ బ్లడ్ కలర్, రిచ్ గ్లోయింగ్ రెడ్ కలర్, ఈ రూబీస్తోని విత్ గోల్డ్ ఒక వింటేజ్ రాయల్ ట్రెడిషనల్ డిజైన్ చేసిరు. ఇవన్నీ కూడా డిటాచబుల్, వడ్డానం, చోకర్, పెండెంట్ లాగా డిటాచ్ చేయొచ్చు అనమాట. ఈ న్యాచురల్ రూబీస్ కూడా దే ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ మయన్మార్, బర్మా. సో ఇట్లా వీళ్ళ జెమ్ స్టోన్స్ కానివ్వండి, డైమండ్స్ కానివ్వండి, వాటి సర్టిఫికేట్ విషయంలోనూ వాటి ప్యూరిటీ విషయంలోనూ ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఇక్కడనైతే కొనుక్కోవచ్చు. ఏదైనా కస్టమైజేషన్ అంటే ఉంటుందా? ఇప్పుడు నాకు ఇది లెంత్ ఇంత వద్దు, కొద్దిగా కావాలి, రింగ్స్ యాడ్ చేయాలి, లాంటివి కస్టమైజేషన్ చేస్తారా? మీకు అడ్జస్ట్మెంట్స్ అన్ని మనం ఇక్కడే చేస్తాం. మీకు లెంత్ కనుక వెనక లింక్స్ యాడ్ చేయాలి అన్నా కూడా ఎక్స్ట్రా హుక్స్ యాడ్ చేస్తారు. లేదు పాప కొంచెం షార్ట్ కావాలి, క్లోజ్ టు నెక్ కావాలి అనుకుంటే కనుక వెనక చైన్ ని కొంచెం కట్ చేసి అడ్జస్ట్ చేసి ఇస్తారు. వాళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారు. మనకు చైన్ కావాలి, రింగ్స్ తీసేయండి, అలా ఏ ఉన్నా సరే దే కెన్ కస్టమైజ్. వాళ్ళని ఇక్కడ ఉన్నాయి కాబట్టి. సో ఎవ్రీ డిజైన్ చాలా చాలా బాగుండే. అండ్ హెవీ లుక్స్, లైట్ వెయిట్ తోని రావడం వల్ల మనకు బడ్జెట్ లో కూడా వస్తుంది అనమాట. చూసిన వాటిల్లో సో ఫార్ ఐ లైక్ దిస్ స్టో. నేనైతే అని చూసాక నాకు ఈ 2 pieces ఫైనలైజ్ అనుకున్నా. దాంట్లో ఫైనల్ గా పక్కకు పెట్టుకున్న దాంట్లోనూ పర్టికులర్లీ ఈ డిజైన్ ఎక్కువ నచ్చింది. బికాస్ ఈ స్టోన్స్ కానివ్వండి, లుక్ అదంతా కశ్వికి మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు. అండ్ ఈవెన్చువల్లీ అర్థమైంది, ఇన్ని చూసాక అర్థమైంది ఏంటంటే డైమండ్ విషయానికి వస్తే చిన్నది కొనే కంటే కొద్దిగా మీడియం సైజ్ కొన్నది మేక్ సెన్స్, కొద్దిగా ఇలా తీసుకుంటేనే మేక్ సెన్స్ ఓవరాల్ గా అని అనిపించింది. సో పర్సనల్ గా నాకైతే ఇది నచ్చింది. అండ్ యూజువల్ గా నేను ఇప్పుడు ముందు సెలెక్ట్ చేసుకొని తర్వాత అక్షయ తృతీయ రోజే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను అనమాట. అందుకనైతే ఇది అని చెప్పేసి వచ్చిన. ప్రైసింగ్ విషయంలో కూడా యాక్చువల్గా ఇక్కడ చాలా స్టోర్లో రూపీస్లలో ఇవ్వరు, మనకు డాలర్లలో లెక్కేస్తారు. బట్ వీళ్ళు మనకు రూపీస్లలో లెక్కేసి చెప్తారు. ప్రైసింగ్ విషయంలో చెప్పినట్టు యూ ఆర్ గోన్ సీ ఏ హ్యూజ్ డిఫరెన్స్. మీరే వచ్చి చెక్ చేయండి, ఏ ఐటమ్ అయినా చెక్ చేయండి. ఇలాంటి సిమిలర్ ఐటమ్స్ ఈ అన్ని సర్టిఫికేషన్లు, 3C ఇవన్నీ ఇదే రేంజ్లో ఉండే ఒక ఐటమ్ వేరే స్టోర్లలో కంపేర్ చేసుకొని దెన్ మీరే డిసైడ్ అవ్వచ్చు. నేనైతే ఆ పీస్ని పక్కన పెట్టేసేయండి అని చెప్పేసి ఇంటికి వచ్చిన. ఈ డే మార్క్ చేసుకోవాలి బికాజ్ ఎప్పటి నుండో అనుకుంటున్నా కషి కోసం అన్న పని అయితే ఇవాళ అయింది. అండ్ కషిని కొద్దిగా ముందు పంపించేసిన. కషి కార్తిక్ వెళ్ళి పండుకున్నారు. ఐఎమ్ గోయింగ్ స్లో. ఎప్పుడు వచ్చిన సీరియస్లీ ఇక్కడ గడిచిపోయింది. బట్ ఐ థింక్ వెన్ యు ఆర్ ఇన్వెస్టింగ్ సంథింగ్
దాట్ బిగ్, అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ మాత్రం రీసెర్చ్ బ్యాక్ అండ్ ఫోర్త్ కరెక్టా కాదా అన్ని ట్రయల్ చేసుడు అవన్నీ మేక్ సెన్స్. అండ్ ఆల్సో కమింగ్ టు ద లాస్ట్ ప్రైజింగ్ దగ్గర కూడా దేర్ ఈజ్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. మనము బ్రాండ్ పేర్లు వినేసి డైరెక్ట్గా వెళ్ళి కొనేస్తూ ఉంటాం. అసలు అక్కడ ఏ డైమండ్ వస్తుంది, దాని కట్ ఏంటి, క్లారిటీ ఏంటి, ఇవేవి చూసుకోమన్నమాట. ఇవేవి చూసుకోకుండా చూసుకున్నా కూడా ఆ ప్రైస్కి మేబీ అంతేనేమో అనుకుంటాం, కానీ లిటరల్గా క్యారెట్ ప్రైస్ ఎంత పడుతుంది అని చూస్తే హ్యూజ్ డిఫరెన్స్. సేమ్ కైండ్ ఆఫ్ పీస్, సేమ్ కైండ్ ఆఫ్ క్యారెట్ డైమండ్స్, అంతే గోల్డ్ ఉన్న సేమ్ ఐటమ్ వేరే కాడ తీసుకుంటే ఎంత వస్తుంది, కానీ చూడడానికి సిమిలర్గా ఉన్న ఈడ మనకు ఎంత ఎక్సలెంట్ కట్, క్లారిటీ అండ్ కలర్, ఎంత హై గ్రేడ్వి, హై వాల్యూ వస్తాయి అన్నది మీకు యూ కెన్ గెట్ ఓన్లీ ఎట్ మాయా. బ్రాండ్ అని డైరెక్ట్గా వెళ్ళి కొనడం కాకుండా ఇవన్నీ చూసుకోండి. వెన్ యు ఆర్ బయ్యింగ్ డైమండ్, కట్, క్లారిటీ, కలర్, ఎంత క్యారెట్ డైమండ్ అది, దానికి ఎంత పడుతుంది, కంపేర్, డూ ద రీసెర్చ్, దెన్ ఓన్లీ పర్చేస్. ఐ థింక్ ఆ రీసెర్చ్ కనుక మీరు చేస్తే యూ విల్ ఎండ్ అప్ ఎట్ మాయా. ఇఫ్ యూఆర్ సంబడి ఇన్ న్యూ జెర్సీ సరౌండింగ్స్ విజిట్ చేయండి. ఆల్ దిస్ రీసెర్చ్ చేశాక యూ విల్ థ్యాంక్ మీ లేటర్. ఇంటికి వచ్చిన తర్వాత నాకు మ్యూజిక్ క్లాస్ ఉండే. నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యింటే మీకు తెలుస్తుంది దట్ నేను కర్ణాటిక్ వోకల్స్ నేర్చుకోవాలని ట్రై చేస్తున్నా. సో విల్ సీ ఎన్ని డేస్ పడుతుంది, 8 దాకా అవుతుంది అని. కెన్ యూ రిపీట్? కొంచెం గా కిందకి. సరి గ మా గ మా మీరు ఇట్లా అంటుంటే నాకు వస్తుంది, లైక్ తర్వాత ఇలా గుర్తుండాలి. ఆ మినిట్కి ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఓకే ఐ థింక్ ఇలా రావాలి ఇలా. బట్ హౌ విల్ ఇక్కడనే ఉండిపోతాను నేను. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ దిస్ స్టేజ్ ఫర్ ఎ టూ లాంగ్ టైమ్. మీరు ఎలా అంటే ఇప్పుడు ఒకసారి చెప్పగానే యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ స్వరస్థానం మీకు ఎలా క్యాచ్ చేయాలో తెలిసిందంటే మీకు వచ్చేసినట్టే. హౌ విల్ ఐ అండర్స్టాండ్ ఇట్స్ కరెక్ట్? ఇట్ టేక్స్ ఫ్యూ. ఇప్పుడు మీరు బేసిక్ సాంగ్ ఏదైనా చెప్పండి, నార్మల్ గా మీరు లైఫ్ లో నచ్చిన ఫేవరెట్ సాంగ్ అలా. మీరు పలుకే బంగారమాయన ఇలాగే వస్తుందని మీకు ఎలా తెలిసింది? అంటే ఈ ట్యూన్ లోనే వస్తుంది. సరే ఇప్పుడు నేను పలుకే బంగారమాయన అంటాను, అది కావాలంటే పలుకే బంగారమాయన అని కూడా పాడొచ్చు. అంటే ఇన్ కేస్ నా ఇష్టం వచ్చినట్టు నేను పాడతాను, కానీ అది పలుకే బంగారమైన నేను విన్నది కాదే అని మీకు ఎలా తెలుస్తుంది? అంటే there is a tune, particular tune that you have registered for it. అంటే బంగారమాయన కోదండ పాణి అంటేనే మీకు తెలుస్తుంది. ఆ ట్యూన్ అనేది యూ హ్యావ్ టు గ్రాస్ప్ ఇట్. అంటే మీరు వినగా ఇది పలుకే బంగారమైన ట్యూన్ కదా, ఇది ఈ ట్యూన్ కదా అని మీకు తెలుస్తుంది. సో అలాగే స్వరస్థానాస్ కూడా మనం రిజిస్టర్ చేసుకోవాలి. అంటే వీ హ్యావ్ టు రిమెంబర్ వేర్ ద సౌండ్ కమ్స్. అండ్ ఈ నా షాపింగ్ ఎక్స్పీరియన్స్ దీని నుండి డైమండ్ షాపింగ్ విషయంలోనూ కొంటే ఎలా చూసుకొని కొనాలి, ఏం కొనాలి, ఎక్కడ కొనాలి, ఇలాంటి కొద్ది నాలెడ్జ్ అయినా కొంతమందికి వచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా న్యూ జెర్సీ సరౌండింగ్స్ ఉంటే మాత్రం ఇఫ్ యూ హ్యావ్ ఎ థాట్ టు బై డైమండ్స్, మాయా ఈస్ ద ప్లేస్. లైక్ లిటరల్లీ మాయా ఈస్ ద ప్లేస్. గో చెక్ యువర్ సెల్ఫ్, కంపేర్ చేయండి అన్ని స్టోర్లలో చెప్పినట్టు, దెన్ డిసైడ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.